అమ్మ మీ పేరు? నా పేరు రమాదేవి సార్. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? మేము బేతపూడి అండి. ఏ సమస్యతో వచ్చారు? బాబు గారిని కలిసారా? ఏం చెప్పారు అసలు బాబు గారికి మీరు? కలిసాం సార్ మేము. అయితే మా ఈ పొలాలు కౌలు డబ్బుల గురించి మేము వచ్చాము సార్. రాజధాని కింద పొలాలు ఇచ్చాము. మరి 4 ఎకరాల పొలం ఉంది సార్. వాటి తాలూకా కౌలు డబ్బులు 2 సంవత్సరాలు మాత్రమే మాకు రిలీజ్ అయినాయండి. అక్కడి నుంచి కౌళ్ళు అనేది ఆపేసేసారు. ఎందుకు ఆపేశారమ్మా? అందరికీ ఆపేశారా? మీకు ఆపేశారా? అందరికీ ఆపలేదు సార్. అది ఓన్లీ మా మాత్రమే ఆపేశారు, మాకు మాత్రమే. కారణం ఏంటి? అంటే 2 సంవత్సరాలు మా మామయ్య గారు ఉన్నప్పుడు పొలం ఇచ్చారండి. మా మామయ్య గారు చనిపోయినాక అక్కడి నుంచి ఆపేశారు. అప్పుడు ఆర్కే గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆర్కే గారు మనుషులు మొత్తం వచ్చే కౌళ్ళు కూడా ఆపేశారు. మనిషి చనిపోయాడండి, ఇది పొజిషన్ అని చెప్పేసి మా అత్తగారిని తీసుకొని ఈ పూలింగ్ ఇచ్చిన పేపర్లు తీసుకొని వెళ్ళి తిరిగి చెప్తూనే ఉండేవాడి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే, ఏం చెప్పినా సరే పేపర్లు తీసుకున్నారు, ఓపెన్ కూడా చేయకుండా తీసేసి పక్కన పెట్టేస్తున్నారు. ఏంటండి విషయం? మరి మీరు తినాలి, ఉండాలి కదా, పొలాలు కౌలుకి ఇచ్చాం కదా, మరి మేమేం తినాలి, పిల్లల ఫీజులు ఏంటి, మాకు మరి ఉండాలి ఆధారం భూమి కదా అని చెప్పేసి అని చెప్పామండి. అడిగినా సరే అప్పట్లో ఉన్న ఆర్కే గారు ఎమ్మెల్యే గారు కనీసం లోపలికి వచ్చి మా పేపర్లు ఇట్లా అండి అని చెప్పేసి అర్జీ పెట్టుకోవడానికి కూడా లేకుండా చేశారండి. అది సార్ విషయం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మరి వీళ్ళని కలిసారా? ఎందుకంటే మీకు ఎమ్మెల్యే కూడా లోకేష్ గారు కలిసారా? మరి అతను కలిసారు ఇంతకుముందు? ఒకసారి వెళ్ళాం సార్, మేము లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఏమన్నారు? అప్లికేషన్ అర్జీ ఒకటి మామూలుగా నార్మల్గా పెట్టుకుంటే మీకు తర్వాత మేము కాల్ చేస్తాం, ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత అన్నారు సార్. అయితే అక్కడి నుంచి కాల్ రాలేదండి. 2 నెలలు అయిపోయింది, మెసేజ్ కానీ ఫోన్ కానీ రాలేదు సార్. మరి తర్వాత ఇక్కడ బాబు గారి దగ్గర డైరెక్ట్ మొదటిసారి రావడం ఇది? అవును సార్. ఇప్పుడు కలిసారా? ఏం చెప్పారు ఆయనకి? కలిసాం సార్ మేము. ఇది సార్ విషయం. ఆర్కే గారి ప్రభుత్వంలో మాది స్థలం కూడా 2 సెంట్ల స్థలం కూడా కబ్జా జరిగింది. వాళ్ళు పడేసి క్రెయిన్లు పెట్టి పడేసి, ఇదిగో సార్ ఇది సార్, ఇది మాది షాప్ అండి. ఇది షాప్, మా కిరాణా షాప్ సార్. ఈ షాప్ని ఇట్లా క్రెయిన్ల ద్వారా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టారండి. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టేసి ఇది మాది అని చెప్పేసేసి అని షాప్ని పడేశారండి. ఇట్లా అడ్డం వెళ్ళినందుకు ఇట్లా కొట్టి దాడి చేశారండి. స్థలాన్ని కబ్జా చేశారు, ఇట్లా కొట్టారండి అన్యాయంగా. మనుషులు కూడా ఇట్లా కొట్టారు. ఇది ఎక్కడ న్యాయం అండి అని చెప్పేసేసారు. మేము పోలీస్ స్టేషన్ కూడా అప్పట్లో వెళ్ళామండి, పట్టించుకోలేదు సార్. అప్పట్లో కనీసం పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేయటం కానీ, మరి ఇది అన్యాయం అని చెప్పేసి సార్ అడగటానికి కానీ ఎవరు కూడా ధైర్యం చేసి బయటకు రాలేదు సార్. ఇది సార్ విషయం. పట్టించుకోలేదమ్మా పోలీసులు? లేదు సార్, చెప్పాను సార్ మేము. ఇట్లా ఆర్కే గారి మనిషి శివారెడ్డి అనే అతను, జంపన లోకేష్ అనే అతను, జంపన నాగమల్లేశ్వరి, జంపన అమ్ములు, వీళ్ళందరూ కలిసి శివారెడ్డి అనే అతను పార్టీ పరంగా తను ఆర్కే గారి మనిషిని అని చెప్పేసి స్టేషన్లో కూడా కాల్ చేయించి ఏదైనా కేసు కట్టండి సార్ అని చెప్పేసి అని పేపర్లు తీసుకొని మేము 4 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగామండి. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాము. వచ్చిన వెంటనే ఆపేశారు మీకు? వాళ్ళు ఆర్కే గారు అధికారం రాకముందే ఆర్కే గారు మాకు ఎమ్మెల్యే అండి, ఆయన ఆపేసేసాడు సార్. ఇది సార్, ఇది విషయం అండి. మాకుంది 2 సెంట్ అండి వ్యాపార స్థలం. మా మామగారు మా అత్తగారు కష్టపడి పొలం పనులు చేసుకొని ఈ 2 సెంటును కొనుక్కొని వ్యాపారానికి అని చెప్పేసి అని మేము కిరాణా షాప్ ఒకటి కట్టుకున్నామండి. దాన్ని వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకొచ్చి శివారెడ్డి అనే అతను మెయిన్ అండి, ఆర్కే గారి మనిషిని అని చెప్పేసి అని అదొక ట్యాగ్ పెట్టుకొని మమ్మల్ని ఇట్లా కొట్టి దాడి చేసినా సరే గట్టిగా మమ్మల్ని స్టేషన్ దగ్గరికి వెళ్ళి అడగటానికి కూడా మాకు హక్కు అనేది లేకుండా చేస్తారండి. అయితే ఇదే సార్ మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి అని వెళ్తే అండి ఇలా కొట్టి మా మీద రివర్స్ కేసు పెట్టారు. కేసు కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నెల మేము కోర్టు వాయిదాకు తిరుగుతున్నాం సార్. మా అత్తగారిని తీసుకొని, బాగోని మనిషిని తీసుకొని నెల వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళలోకి వెళ్ళి మేము చేయని తప్పుకు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నామండి. వాళ్ళు చేసిన అన్యాయానికి ఊరు వదిలిపెట్టేసి 3 సంవత్సరాలు అయిపోయింది సార్. మేము ఈ కేసులు తట్టుకోలేక, భరించలేక మేము మా సొంత ఇళ్ల స్థలాలు, పొలాలు అన్నీ వదిలిపెట్టేసామండి. తీసుకొని అవన్నీ కూడా మా బాబుని తీసుకొని విజయవాడ వచ్చేసాం సార్. మేము బ్రతుకు తెరువు కోసం కారు కిరాయి తోలుకుంటాం. మా వారు మొత్తం స్థలాలు కానీ కబ్జా చేసి అక్కడ ఊళ్ళో రోడ్డు మీద మా ఇంటి ఎదుగు నడుస్తున్నా సరే కేసు పెట్టేస్తున్నారండి. ఇదేంటి సార్ అని చెప్పేసి అనంటే అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆర్కే గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పేసి అంటాం.
వాడు ఇట్లా అన్యాయం చేశారు కదండి, మరి ఏంటి దీనికి సొల్యూషన్ అనేది ఉండాలి కదా అని చెప్పేసి అని మేము అడిగితే మా మీద రివర్స్ కేసు పెట్టేశారు. అది సార్ విషయం. మరి బాబు గారు ఏమన్నారమ్మా? సార్ గారి దగ్గర వచ్చాక పని అయ్యిద్ది అని చెప్పేసి అని ధైర్యంతో వచ్చామండి. మరి తింటా ఉండడానికి కూడా లేవండి. 9 సంవత్సరాల నుంచి కౌలు డబ్బులు రావట్లేదు. స్థలం చూస్తే ఇట్లా జగన్ గారి ప్రభుత్వంలో స్థలం కబ్జా చేస్తారు, ఇప్పటికన్నా సరే కొంచెం మాకు న్యాయం జరిగేలాగా చూస్తారు సార్ గారు అని చెప్పేసి అని వచ్చామండి. డాక్యుమెంట్లు మేము పెట్టిన అర్జీలు మొత్తం తీసుకున్నారండి. తీసుకున్నాక మేము చూసి మాట్లాడతామని చెప్పేసి అన్నారండి. అయితే సార్ గారు అయితే మాత్రం రిసీవ్ బాగా చేసుకుంటున్నారండి. పని అయిద్దని నమ్మకంతోనే వచ్చాం సార్ మేము ఇక్కడికి. భరోసా ఇచ్చారు అయితే బాబు గారు? ఇచ్చారు సార్. అయ్యిద్ది నమ్మకంతో వచ్చాం సార్ మేము. అంటే తిరగని షాట్ లేదండి, 4 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నామండి. ప్రభుత్వంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మిమ్మల్ని ఎక్కడ పట్టించుకోలేదు అస్సలు. ఎక్కడ సార్ మాట్లాడుతుంటే ఏం చిన్న విషయం మాట్లాడినా సరే కేసులు పెట్టేసేయటం, ఇట్లా కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పటం, ఇంకా మాట్లాడడానికి అవకాశం ఏముంటుందండి. సామాన్యులకు అన్యాయం జరిగిందనంటే జరిగిందని చెప్పుకోవటానికే కదండి. ఏదైనా సరే ప్రభుత్వం ఉండేది, పోలీస్ స్టేషన్ ఉండేది, సామాన్యులకు న్యాయం జరగటానికేగా. అలాంటిది పోలీస్ స్టేషన్లోనే సామాన్యులకు న్యాయం జరిగినప్పుడు ఇక బయటకు వచ్చి ఇంకెవరితో మాట్లాడతాం సార్ మేము? లేదు సార్. ఆయన ఉన్న ప్రభుత్వం, ఆయన ఉన్నన్నాళ్ళు కూడా అంతా దౌర్జన్యమే జరిగిందండి. చాలా మంచి పరిపాలన జరిగిందని చెప్తున్నారు ఆయన ఉన్నప్పుడు. చెప్పారనంటే సార్ వాళ్ళు చెప్పడమేనండి. బయటకు వచ్చి జనాలు చెప్పాలి కదండి. సామాన్యులు మాలాంటి వాళ్ళు చెప్పాలండి మంచి పరిపాలన అండి ఇది, ఆయన ప్రభుత్వంలో మేము అందరం కూడా ఇబ్బందులు లేకుండా ఉన్నామని చెప్పాలిగా. ఒక్కళ్ళు కూడా చెప్పరండి. అప్పట్లో చెప్పలేదండి. ఎందుకంటే చెప్పారనంటే కేసులు, మనుషులకు ఇట్లా కేసులు పెట్టేయటం, తీసుకెళ్ళటం. మరి ఇప్పుడు అంటున్నారు కదా ఈ 6 నెలలు కూడా బాగాలేదు, ఈ 6 నెలలు ఇంకా దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, చంద్రబాబు పాలన అసలు బాగాలేదని జగన్ అంటున్నారు. ఎవరి మీద అండి దాడి జరిగింది? ఎవరి మీద జరగలేదు కదండి. ఇప్పుడు ఎవరి మీద అయితే వాళ్ళు ఉండగా వాళ్ళ ప్రభుత్వంలో, జగన్ గారి ప్రభుత్వంలో వాళ్ళు ఎవరి మీద అయితే దాడి చేశారో, అన్యాయంగా భూములు లాక్కున్నారో అది వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారండి. చేసి చర్య తీసుకుంటున్నారు చట్టపరంగా. అన్యాయంగా ఏం వెళ్ళలేదు, ఎవరి మీదకి వెళ్ళలేదు కదండి. మీకైతే న్యాయం జరుగుతుందని నమ్మకం వచ్చింది ఇప్పుడు? మాకైతే మాత్రం ఇప్పుడు కాదు సార్, మేము 9 సంవత్సరాల నుంచి తిరిగి ఉన్నాం సార్. ఈ ఆర్కే గారు మా పేపర్స్ కూడా పైకి వెళ్ళనీయలేదండి. ఇప్పుడు డైరెక్ట్గా సార్ గారు సీఎం గారిని కలిస్తే మా ప్రాబ్లం ఎక్కడన్నా సరే సొల్యూషన్ దొరికిద్దని చెప్పేసి సార్ నమ్మకంతో వచ్చామండి.